ప్రత్యేక రాష్ట్రం కోసం ఆశువులు భాసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం సముచిత నిర్ణయాలతో అనేక సంస్కరణలను బలవంతం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సాహసం ఈనాటి యువతకు ఆదర్శప్రాయమని డీకే బాలికల కళాశాల ప్రిన్సిపల్ ఇంటర్మీడియట్ బోర్డ్ నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి డాక్టర్ ఆదూరు శ్రీనివాసులు పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర, సాంఘిక సేవా కార్యక్రమాలు, ఉద్యమాలలో పోషించిన చురుకైన పాత్రలు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష, తదనంతర ఫలితాలను వివరిస్తూ ఆయన ఆత్మ బలిదానం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందని కళాశాల తెలుగు లెక్చరర్ డాక్టర్ మర్రి వెంకట్రావు పేర్కొన్నారు. 1941-42 సంవత్సరాలలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని 3 సంవత్సరాలు జైలు శిక్ష, 1941-42 సంవత్సరాలలో నెల్లూరులో చరకా వ్యాప్తికి కృషి చేశాడు. 1943-44 సంవత్సరాలలో నెల్లూరు మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష పూని సాధించాడు. మద్రాసు ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ బీజేపీ తిరుగుతున్న శ్రీ పొట్టి శ్రీరాములు చూసి అందరూ ఇతడి ఒక పిచ్చివాడు అని అనుకునేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రపిత అయితే రాష్ట్రపిత శ్రీ పొట్టి శ్రీరాములు అని చెప్పుకోవచ్చు. 1947 ఆగస్టు 15న భారతీయులకు స్వాతంత్రం లభించింది. కానీ ఆంధ్రులకు ప్రత్యేక రాజోజీని ఉరి తీయాలని రాసి ఉంది అనుకుంటూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు దాన్ని ఎవరూ చేరలేదు. 58 రోజులు ఎటువంటి ఆహారం తీసుకోకుండా శ్రీ పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేశాడు. కాబట్టి ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి గురించి మనం ఒకే ఒక మాట చెప్పాలంటే, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆత్మ బలిదానం చేసి ఆంధ్ర అంటే తెలుగు వాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ప్రధాన సూత్రధారి అయిన ఆయన్ని మనం స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. అంటే భాషా ప్రాతిపదికన మాత్రమే రాష్ట్రాలు ఉంటే అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒక భాష మాట్లాడే ప్రజలు ఇంకొక రాష్ట్రంలో ఉండి అక్కడ ఇంకో భాష అమల్లో ఉంటే వీళ్ళకి న్యాయం జరగదు అన్న ఒక ఆలోచనని దృష్టిలో పెట్టుకొని, ఒకప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా మంది తమిళనాడులో అంటే మద్రాసులో ఉన్నప్పుడు ఒక తెలుగు మాట్లాడే వాళ్ళ కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి